రాజస్థాన్లోని థార్ ఎడారి ఎటు చూసినా ఇసుక దిబ్బలే. ఒక్క చుక్క నీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచే పరిస్థితి. కానీ ఇప్పుడు అదే ఎడారి మధ్యలో ఏకంగా 2.8 కిలోమీటర్ల పొడవైన కృత్రిమ సరస్సు కనిపిస్తోంది. ఎడారిలో సరస్సు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ ప్రాజెక్ట్ ఎలా సాధ్యమైంది? థార్ ఎడారిలో నీటి కష్టాలకు ఇది శాశ్వత పరిష్కారం అవుతుందా? తెలుసుకుందాం. రాజస్థాన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సముద్రంలా పరుచుకున్న ఇసుక తిన్నెలు, వంటలు మాత్రమే. ఇటువంటి ఎడారి ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడుతుంటుంది. చెన్నై లాంటి నగరాల్లోనే తాగునీటి కొరత ఏర్పడుతున్నప్పుడు ఇక రాజస్థాన్లో ఏర్పడకుండా ఉంటుందా? 50 లక్షల మంది ప్రజలు తాగునీటి కొరత కారణంగా ఇక్కడ సుమారు 50 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీరికి తాగునీరు అందించడానికి పలు ప్రయత్నాలు జరిగాయి, కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏదీ పెద్దగా ఉపయోగపడలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ కృత్రిమ సరస్సును నిర్మించే పనులు వేగవంతమయ్యాయి. ఎడారి సరస్సు సాధారణంగా ఎడారిలోనే సరస్సులు ఉంటే అందులోనే నీటినంతా ఇసుక పీల్చేసుకొని ఎండిపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి 2.8 కిలోమీటర్ల పొడవైన ఈ సరస్సు అడుగు భాగం మొత్తాన్ని అత్యంత నాణ్యమైన ప్లాస్టిక్తో నిర్మించారు. నాణ్యమైన ప్లాస్టిక్ అంటే ఇందులో 300 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ ను ఉపయోగించారు. అత్యంత నాణ్యమైన ప్లాస్టిక్ సహజంగానే ఎడారి ఇసుక చాలా వదులుగా ఉంటుంది. అంతేకాకుండా నీటిని ఎక్కువగా పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి ఇసుక ఉపరితలం ఉన్న ప్రాంతంలో సాధారణ ప్లాస్టిక్ ను ఉపయోగిస్తే ఖచ్చితంగా నీరు లీక్ అవుతుంది. అందుకే ఇక్కడ 300 మైక్రాన్ల మందం ఉన్న ప్లాస్టిక్ ను ఉపయోగించారు. ఈ ప్లాస్టిక్ సుదీర్ఘకాలం పాటు ఉప్పు నీటితో కలిసి ఉన్న కూడా ఎలాంటి రసాయన మార్పులకు లోనవ్వదు. అదే సమయంలో ఈ ప్లాస్టిక్ నుండి ఎలాంటి విషపూరిత పదార్థాలు విడుదల కావు. అందువల్ల ఇందులో మొత్తంగా 141 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ఈ సరస్సు నిర్మాణానికి 242 కోట్లు ఖర్చు చేశారు. 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పథకం కింద గత 2023 జనవరి నెలలో ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ పనులు పూర్తయ్యాయి. దీనిని బట్టి ఈ నెలలోనే ఈ సరస్సును ప్రారంభించనున్నారు. ఈ సరస్సు రాజస్థాన్లోని జైసల్మేర్, బార్మేర్ జిల్లాలకు చెందిన సుమారు 50 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎడారి మధ్యలో 50 లక్షల మంది ప్రజలు తాగునీటి అవసరాలను తీర్చే విధంగా భారతదేశం శాస్త్రీయ పద్ధతిలో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడం అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.